సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజనీ కెరియర్ లో యాష్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మించడం విశేషం. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ప్రతి కుటుంబంలోనూ ఒక హీరో ఉంటాడు అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఇది ఎమోషన్ తో కూడిన పవర్ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అవుతుందనే సంకేతాలు ఇస్తుంది. 2027 పొంగల్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలనంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు అన్న ప్రశ్నపై కొంతకాలంగా ఆసక్తికర చర్చ నడిచింది. తాజా సమాచారంతో ఆ రేస్ కు ఫుల్ స్టాప్ పడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కథలోని కొత్తదనం సిబి చూపించిన విజన్ మేకర్స్ ను ఆకట్టుకోవడంతో ఈ అరుదైన అవకాశం ఆయనకే దక్కిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ స్టైల్, మేనరిజం, సిబి టేకింగ్ కలిస్తే తెరపై ఒక కొత్త మ్యాజిక్ క్రియేట్ అవుతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్న యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్ర.